Right, good evening, my dear village investors friends. Welcome to the village investors. సో మన ఊరి లాంగ్వేజ్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటున్నాం. సో ఇది ఇండియాలో అతి తక్కువ మందికి అసలు దీని గురించి నేర్చుకోవాలన్న ఫీల్ ఉంటుంది. ఆ తక్కువ మందిలో మీరున్నందుకు అందులో కంటిన్యూస్గా నేర్చుకునే వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. సో దే ఆర్ కాల్డ్ వెల్త్ క్రియేటర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు వెల్త్ బిల్డర్స్ అయి ఉండొచ్చు, లేదా ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు. సో దాని అన్నిటికీ హెడ్సప్. సో మీరు జాగ్రత్తగా ఫైనాన్షియల్లీ పాయింట్ టు పాయింట్ విని నీట్గా నోట్స్ రాసుకుంటున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో తెలుగులో స్టాక్ మార్కెట్ బేసిక్ టెర్మినాలజీ నేర్చుకుంటున్నాం. దానిలో పార్ట్ 2లో ఉన్నాము. రైట్. సో వాయిస్ అంతా క్లియర్ ఉందా? ఒకవేళ క్లియర్ ఉంటే ఒక్కసారి నాకు చాట్లో మెన్షన్ చేయండి. సో దట్ ఇవాళ టెర్మినాలజీ ఇంకా మనం కొన్ని నేర్చుకుందాం. రైట్ మై డియర్. సో మీ క్లాసెస్ కోసం డైలీ ఎప్పుడు ఫ్రైడే వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మై డియర్. అండ్ ఆ వెయిటింగ్ అనేది స్టాక్ మార్కెట్లో చాలా అవసరం. అండ్ గుర్తుపెట్టుకో, పేషెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్చ్యూ. సో ఇవాళ మనం చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ బేసిక్స్ నేర్చుకోబోతున్నాం. సో అందరూ ఒక్కసారి మీ నోట్స్ తీసుకొని నీట్గా పాయింట్ టు పాయింట్ రాసుకోండి. సో దాట్ యూ విల్ గెట్ సమ్ ఇన్సైట్స్ ఆర్ ఇన్పుట్స్. అంటే దీని నుంచి, ఈ క్లాస్ నుంచి నీకు చాలా వాల్యుబుల్ పాయింట్స్ నువ్వు నేర్చుకోవచ్చు. రైట్ మై డియర్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. రెడీగా ఉన్నారా? అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్కి వచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎందుకంటే ఇది స్లోలీ నేర్చుకునేది. హర్రీ బర్రీ ఇవాళ డబ్బులు పెట్టేసి రేపొద్దుటి కల్లా ఏదో అయిపోవాలి, ఏదో సాధిద్దాం అనుకునే వాళ్ళు దయచేసి ఈ ఛానల్లో ఉండొద్దు మై డియర్. ఇది మన రూపాయికి ఇంకొక రూపాయి అనే సైన్యాన్ని యాడ్ చేసుకునేది కానీ సో హర్రీ బర్రీతో ఉన్న రూపాయిని మొత్తం పోగొట్టుకునేది కాదు. సో దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఎడ్యుకేషన్. ఏది నేను బై చేయమని, సెల్ చేయమని కానీ ఏది నేను రికమెండ్ చేయట్లేదు. ఇట్స్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ థింగ్. సో కాబట్టి ఎవరైనా ఒకవేళ ఈ బయ్యింగ్ సెల్లింగ్ గురించి తీసుకోవాలి అవి అనుకుంటే మాత్రం మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజరీస్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత మాత్రమే మీరు తీసుకోవాలి. నేను ఇక్కడ చేస్తుంది ప్యూర్లీ ఎడ్యుకేషన్. సో దట్ మీకు ఈ బేసిక్ టెర్మినాలజీ అర్థమైతే కొంచెం స్టాక్ మార్కెట్ అర్థమైంది అనుకోండి, మనం వేజ్ ఎర్నర్ నుంచి వెల్త్ క్రియేటర్గా మారిపోవచ్చు. అంటే తెలుసా, వేజ్ ఎర్నర్ అంటే ఒక జాబో లేకపోతే మన టైంని ట్రేడ్ చేసి, అంటే మన టైంని ఎవరి కోసమో కేటాయించి మనం సంపాదించే దాని నుంచి డైరెక్ట్గా మార్కెటే మన కోసం పనిచేసే విధంగా మనం నేర్చుకోవచ్చు. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. సో మనం ఈ స్టాక్ మార్కెట్ గురించే మనం మీకు స్టార్టింగ్లో చెప్పాను, కంపెనీస్ కోసం మనం పనిచేయటం కాదురా కన్నా, కంపెనీలే మన కోసం పనిచేసే ఒక అద్భుతమైన టూల్, ఒక అద్భుతమైన స్కిల్, ఒక అద్భుతమైన వెల్త్ క్రియేటర్. అండ్ నీకు, నీ కుటుంబానికి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని తీసుకొచ్చి నీకు ఒక అద్భుతమైన లైఫ్లో ఆప్షన్స్ని అరేంజ్ చేసి ఒక చాయిసెస్ని ఇచ్చి నీ లైఫ్ను నువ్వే క్రియేట్ చేసుకునే ఒక అద్భుతమైన టూల్ ఈజ్ ద స్టాక్ మార్కెట్ అని నేను డే 1 నుంచి మీకు చెప్తూ ఉన్నాను. సో దయచేసి దాన్ని ఓపికతో జాగ్రత్తగా నేర్చుకుంటేనే కుదురుతుంది. సో కొంతమంది అడుగుతున్నారు వీక్లీ 2 days క్లాసెస్ తీసుకోండి సార్ అని. డెఫినెట్లీ మై డియర్, బట్ నాట్ నౌ. కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్స్ అని మాకు డిఫరెంట్ వాటి మీద వర్క్ చేస్తూ ఉన్నాను. నాకు టైం దొరికితే డెఫినెట్లీ ఐ విల్ టేక్ ఇట్. నాకు టైం దొరికితే నా టైం నేను మీతోటే స్పెండ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఒక పిచ్చ ఇది, నాకు ఒక ప్యాషన్ ఇది. రైట్. సో 20 రూపాయల కూలి కోసం రోజు మొత్తం పని చేసిన రోజులు నాకు గుర్తున్నాయి. అర్థమవుతుందా? 20 రూపాయల కూలి, రోజంతా ఎండలో పచ్చిమిర్చి, పండు మిరపకాయలు అంటారు కదా, మిరపకాయలు కోయటం అంటారు వాటిని, పికింగ్ ద చిల్లీస్, పికింగ్ ద కాటన్ ఊర్లో. సో హారిబుల్, టెరిబుల్ ఉంటుంది. దాని ముందు ఇది ఒక అద్భుతమైన వరంలాగా నాకు కనపడింది. కాబట్టి నా లాంటి విలేజ్ వాళ్ళందరికీ ఆ అద్భుతమైన టూల్ని పరిచయం చేసి దాని మీద గ్రిప్ తెచ్చుకొని దాని నుంచి మనం రూపాయి ఎలా సంపాదించాలో నేను మీకు నేర్పించే ప్రాసెస్లోనే ద విలేజ్ ఇన్వెస్టర్స్ ఒక సైన్యం లాగా, మనకి ఒక గ్రేట్ కమ్యూనిటీ లాగా ఇది మనకి ఉండబోతుంది.
సో కొంతమందికి ఇది ఊరికి అలా వచ్చి చూసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పుడు అలా వచ్చి ఇలా చూసి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు ఏమీ సాధించరు, ఏమీ సంపాదించరు, అండ్ వాళ్ళు ఏమీ సమాజానికి కాదు కదా వాడికి వాడే ఉపయోగపడ్డు, అసలు కుటుంబానికి అసలే ఉపయోగపడ్డు. మనం అలాంటి చెత్త కమ్యూనిటీ నుండి సపరేట్ అయిపోయి ఒక సైన్యం లెక్క తయారవుతున్నాం. దిస్ ఈస్ ద కమ్యూనిటీ వేర్ ఎవ్రీ వన్ విల్ క్రియేట్ ద వెల్త్ బై యూజింగ్. మనం మన డబ్బులు కొద్దిగా పెట్టుకుంటాం చిన్నగా, బట్ మన డబ్బుల నుంచి కంపెనీలలో నుంచి మనం డబ్బులు ఎలా సంపాదించాలి, ఏరేవాడు మన కోసం పనిచేస్తే డబ్బులు ఎలా సంపాదించాలి చాలా నేర్చుకోబోతున్నాం. రైట్, కమ్ బ్యాక్ టు టుడేస్ టెర్మినాలజీ. ఇవాళ నేను మీకు స్క్రీన్ మీద కొన్ని చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఏంటవంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో అది ఏంటంటే డియర్, మీ చాట్లో ఏమైనా ఉంటే మాత్రం మెన్షన్ చేస్తూ ఉండండి, సో దట్ ఐ విల్ గెట్ కంప్లీట్ థింగ్. ఇస్ ఇట్ కమింగ్? క్లియర్గానే వస్తుందా? లైవ్ చాట్ ఒక్కసారి. ఎస్, సూపర్ మై డియర్. ఇక రండి, ఇంకా ఫోకస్ చేయండి, క్లాస్ మీద ఫోకస్ చేయండి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే కొంచెం ఎన్లార్జ్ చేస్తున్నా. ఇక్కడ మీకు సెన్సెక్స్ రెడ్లో కనపడింది అందరికీ? హ్యావ్ యూ సీన్ దిస్? సెన్సెక్స్ అనేది మీకు రెడ్లో కనపడిందా లేదా? సో ఈ సెన్సెక్స్ అనేది ఏం జరిగింది, ఇది మీకు రెడ్లో కనపడుతుంది. వాట్ ఈస్ దిస్ మీనింగ్ ఈజ్, మార్కెట్ ఇవాళ పడింది. రెడ్లో ఉంది అంటే మీనింగ్ ఏంటి? మార్కెట్ పడింది. సెన్సెక్స్ అంటే గుర్తుంది కదా మనం నేర్చుకున్న టెర్మినాలజీలో. సెన్సెక్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ మై డియర్, దిస్ ఈజ్ మర్చిపోయినట్టున్నారు చాలామంది. సెన్సెక్స్ అంటే బిఎస్సి ఎన్ఎస్సి అన్నాం కదా. సో బిఎస్సి ఎక్స్చేంజ్ అనమాట, ఇది ఒక ఎక్స్చేంజ్. ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ, అండ్ దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్. బట్ వాల్యూమ్ అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగేదైతే మాత్రం ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో రెడ్లో ఉంది అంటే మీనింగ్ ఏంటి మై డియర్? యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్. రెడ్లో ఉంది అంటే మీనింగ్ ఏంటంటే అది నీకు ఇవాళ పడింది అని. చూడండి ఎంత పడింది అనేది ఇక్కడ నేను ఇంకా మీకు క్లియర్గా ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. చూడండి ఈడ పైన మీరు చూస్తే 81463 డౌన్కి యారో పెట్టి 721 పాయింట్స్ పడింది, అండ్ -0.88% అన్నారు. అంటే ఇవాళ మార్కెట్ అంత పడింది అనమాట. అర్థమైందా? ఎంత? -0.88% పడింది. రైట్. సో ఈ కిందకు వచ్చేస్తే మనం కొంచెం కిందకు వస్తే జాగ్రత్తగా వినండి, ఇంకొంచెం చూద్దాం. ఇక్కడ కొంచెం డౌన్కి వచ్చినప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్, పుల్లర్స్ అని 10 అని పైకి గ్రీన్గా పెట్టుంది, కనపడుతుందా? అది క్లియర్గానే ఉన్నట్ట డియర్? కనపడుతున్నట్టే కదా. పుల్లర్స్ అంటే పైకి లాగేవి, అంటే పెంచటానికి ప్రయత్నం చేస్తున్నవి 10 పాయింట్స్ ఉన్నాయి. డ్రాగర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. డ్రాగర్స్ అంటే డౌన్ కిందకి లాగేవి ఎంత ఉన్నాయంట? 759 ఉన్నాయి. రైట్. నెట్ టుగెదర్గా ఎంత అంట? -749 అంట. క్లియర్ డియర్? సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఈరోజు మార్కెట్ బాగా నెగిటివ్లో పడింది కాబట్టి అలా వచ్చింది. సో ఇంకొంచెం పైకి వస్తే చాలా జాగ్రత్తగా వినండి. ఓపెన్ ప్రైస్ మొదలెట్టడం 82,000 దగ్గర మొదలైంది. అది టైమింగ్స్ గుర్తుంది కదా, 9:15 నుంచి 3:30 వరకు, లేదా 9 to 3:30 వరకు. దట్ ఈస్ ద ఒరిజినల్ టైమింగ్స్ ఆఫ్ ద మార్కెట్. సో ఓపెన్ ప్రైస్ అని కనపడుతుందా? సో 82 దగ్గర 82,675 దగ్గర మొదలైంది. తర్వాత ప్రీవియస్ క్లోజ్ అంటే నిన్న ఎక్కడ క్లోజ్ అయింది? 82.184 దగ్గర నిన్న క్లోజ్ అయింది. ఇవాళ ఓపెన్ అవటమే డౌన్లో ఓపెన్ అయింది, అంటే నిన్నటి కన్నా తక్కువగా ఓపెన్ అయింది. రైట్. సో ప్రీవియస్ క్లోజ్ అంటే నిన్నటిది, ఓపెన్ ప్రైస్ అంటే ఇవాళ మార్నింగ్ ఓపెన్ అయింది. టైమింగ్స్ గుర్తున్నాయి కదా. సో టైమింగ్స్ ఏంటి? స్టాక్ మార్కెట్ టైమింగ్స్ 9 AM నుంచి 3:30 వరకు. అది కుదిరితే మీరు రాసుకోండి. స్టాక్ మార్కెట్ టైమింగ్స్ జనరల్లీ మండే టు ఫ్రైడేనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ మండే టు ఫ్రైడే ఈ 5 డేస్లో కూడా హాలిడేస్ వస్తాయి. సో ఇలా జనరల్గా హాలిడేస్ వచ్చినప్పుడు బాగా వెల్దీగా బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఫ్రైడే ఒకవేళ హాలిడే కిందకు వస్తుందంటే ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు హ్యాపీగా ట్రిప్ వెళ్ళిపోతారు. అంత ఫ్రీడమ్ ఇస్తుంది నీకు మార్కెట్. అర్థమవుతుందా? అండ్ దట్ టు 9 to 3:30 గట్టిగా కూర్చుంటే
కెన్ యూ ఇమాజిన్? గట్టిగా కూర్చుంటే 9 to 3:30 అంటే 9 to 12, 3 hours 3:30, 6.5 hours గట్టిగా ఉంటుంది మార్కెట్. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో సచ్ ఎ గ్రేట్ ఫ్రీడమ్ ఆపర్చునిటీ ఇస్తుంది. స్లోలీ నేర్చుకుందాం, కంగారు లేదు. 3 months అయితే గట్టిగా పడుతుందని చెప్పాను. కొంచెం మనకి మార్కెట్ని పడుతుందా, పెరుగుతుందా, పెరిగినా ప్రాఫిట్ ఎలా తెచ్చుకోవాలి, పడినా ప్రాఫిట్ ఎలా తెచ్చుకోవాలి అనేది మనం దాన్ని అబ్జర్వేషన్లో లేదా ప్రాక్టీస్లో లేదా డమ్మీ ట్రేడింగ్ అంటారు, తర్వాత చేద్దాం. డమ్మీ ట్రేడింగ్ అని ఉంటుంది. ఆ డమ్మీ ట్రేడింగ్లో మనకి అనుభవం ద్వారా నేర్చుకొని అప్లై చేయాలి. రైట్. సో నౌ లుక్ హియర్, ఓపెన్ ప్రైస్ క్లోజింగ్ అయిపోయింది. డే రేంజ్ అని కనపడుతుంది ఇక్కడ, మీకు కనపడుతుందా డే రేంజ్ అని? సో ఈ డే రేంజ్లో జాగ్రత్తగా చూడండి మై డియర్. ఈ డే రేంజ్లో మీకు ఏముంది? కుదిరితే ఒక స్క్రీన్ షాట్ తీస్తాను, నేను చెప్తాను. టేక్ ద స్క్రీన్ షాట్. జస్ట్ లైవ్లో ఒక్క నిమిషం ఉండండి. ఇవాళ బోర్డు మీద చెప్పడానికి కుదరలే, ఎందుకంటే బయట ఐప్యాడ్లో స్క్రీన్ షాట్. ఒక్క నిమిషం లైవ్లోనే ఉండండి రా నాన్న. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను స్క్రీన్ షాట్ తీశాను, చెప్తున్నాను. ఉన్నారా? రైట్. సో దీనిలో మీరు చూస్తే ఓకే, బాగానే కనపడుతున్నట్టుంది. క్లియర్ ఉందా? ఒకసారి మెన్షన్ చేయండి నాకు, ఎందుకంటే ఇది కొంచెం నాకు డౌట్ ఉండి నేను అడుగుతున్నాను. క్లియర్ ఉందా? స్క్రీన్ క్లియర్ ఉందా లేదా చెప్పండి రా నాన్న, సో దట్ నేను ఇలానే ప్రొసీడ్ అవుతాను. అప్పుడు మీకు ఒకవేళ స్క్రీన్ క్లియర్ ఉంటే. ఉందా? స్క్రీన్ క్లియరే ఉందా? రైట్, ఓకే, క్లియరే ఉందంట. దెన్ ఓకే. సో లెట్ మీ గో విత్ రైట్. ఇక్కడ సరే డే రేంజ్ అని ఉంది. ఇవన్నీ పక్కన జాగ్రత్తగా రాసుకోండి. డే రేంజ్ అంటే ఆ రోజులో ఏ రేంజ్లో వెళ్ళింది అని. సో ఓపెన్ ఎక్కడ జరిగింది మనకి? 82,089 దగ్గర ఎక్కడో జరిగింది. రైట్. సో ఓపెన్ నుంచి అటెళ్ళి ఇటెళ్ళి ఇదిగో ఈ రేంజ్లోకి వెళ్ళింది. 82,009 నుండి 82,069 అంటే పెద్దగా పెరగలేదు, జస్ట్ అలా పెరిగి ఇమ్మీడియట్గా ఇంకా డౌన్కి వచ్చేసింది. అది జస్ట్ అలా పెరిగి ఇమ్మీడియట్గా డౌన్కి వచ్చేసింది. అది లైవ్లో ఉన్నాను, చెప్తా. ఓకే క్యారీ సరే రైట్. ఇస్ ఇట్ ఓకే? సో డే రేంజ్ మీకు అర్థమైంది కదా, అంటే ఆ రోజు మొత్తం అది ఎక్కడెక్కడ మూవ్ అయింది అని. దట్ ఈస్ అ పాయింట్ టు బి నోటెడ్. నెక్స్ట్ 52 week రేంజ్ అంటే 1 year అనమాట. 1 yearను మనం 52 weeks అంటాం. హౌ మెనీ వీక్స్? 1 yearను మనం 52 weeks అంటాం, అంతే కదా? అర్థమైందా? సో ఈ 52 weeks రేంజ్ ఏంటి అనేది అక్కడ మనకు చెప్తుంది. అది 52 weeks అంటే ఒక 1 yearలో అది అసలు ఎలా మూవ్ అయింది, ఏమైంది అనేది మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. క్లియర్ డియర్? సో ద నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్ 52 weeksలో
71,425. దట్ ఈస్ ద లీస్ట్ అనమాట. అంటే ఇంకా ఆ సంవత్సరం మొత్తంలో లీస్ట్ అక్కడ నుంచి ఉంది. హైయెస్ట్ ఎక్కడ వరకు వెళ్ళింది 85,000. అంటే లిటరల్లీ గ్యాప్ ఎంత ఉందో చూసారా, ఒక 14,000 చిల్లర గ్యాప్ ఉంది. అంటే ఒక 1 ఇయర్లో 14,000 పాయింట్లు అటు ఇటు అది మారుతూ ఉంది. ఇది టోటల్ సెన్సెక్స్ గురించి ఇది అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ సెన్సెక్స్లో కంట్రిబ్యూటర్స్ అంటారు. కంట్రిబ్యూటర్స్ అంటే మీనింగ్ ఏంటంటే నెగిటివ్ ఎంత ఇచ్చింది, పాజిటివ్ ఏమి ఇచ్చింది, న్యూట్రల్ ఏమున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్టాక్ మార్కెట్లో కంట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకుందాం. కంట్రిబ్యూటర్స్లో సన్ ఫార్మా ఇక్కడ ఉంది చూడండి, ఇద్దరే ఉన్నారు. పుల్లర్స్ ఆర్ 2 స్టాక్స్ ఉన్నాయి. ఐ హోప్ యూ గాట్ ఇట్. సెన్సెక్స్లో మొత్తం 30 ఉన్నాయి. 30లో రెండు పుల్లర్స్ అంటే పాజిటివ్లు 2 ఉన్నాయి. ఏంటి ఆ 2? సన్ ఫార్మా ఒకటి ఉంది అండ్ భారతి ఎయిర్టెల్ అంటాం కదా, అది సన్ ఫార్మా అంటేనేమో ఫార్మా కంపెనీకి సంబంధించింది, అండ్ భారతి ఎయిర్టెల్ అంటేనేమో మన ఎయిర్టెల్ మొబైల్కి సంబంధించింది. డ్రాగర్స్ చూడండి 28 ఉన్నాయి. ఐ హోప్ యూ గాట్ ఇట్. డ్రాగర్స్ ఎవరెవరు ఉన్నారు చూసుకోండి జాగ్రత్తగా. డ్రాగర్స్ అంటే కిందకి లాగేసినవి ఎవరెవరు ఉన్నారు. సో హయ్యెస్ట్ ఏముందో మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూసి నాకు చెప్తారా? వాట్ ఈస్ ద హయ్యెస్ట్ మనకి డ్రాగ్ ఏది ఉంది? కెన్ యూ ప్లీజ్ క్విక్గా అందరూ నాకు చాట్లో మెన్షన్ చేయాలి. హయ్యెస్ట్ డ్రాగర్ ఎవరు? ఆ కంపెనీ పేర్లు కూడా మీకు చెప్తాం రావాలి. హయ్యెస్ట్గా డ్రాగ్ చేసిన వాళ్ళు ఎవరు? ఇన్ఫోసిస్. ఎంత మై డియర్? 2.44% అంట ఇన్ఫోసిస్ అనేది. అర్థమైందా? అంటే మొత్తం 700 చిల్లర పాయింట్లు పడిపోయింది కదా. మెజారిటీ ఎవరి వల్ల పడిపోయిందో తెలుసా? డియర్? ఇన్ఫోసిస్ వల్ల పడిపోయింది. ఇన్ఫోసిస్ అంటే మన సాఫ్ట్వేర్ కంపెనీ, రైట్? తర్వాత బజాజ్ ఫైనాన్స్ అనేది 101 పాయింట్స్ డౌన్ చేసింది మార్కెట్ని. టోటల్ ఒక్కొక్కడి యొక్క కంట్రిబ్యూషన్ ఎంత కింద పట్టడానికి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, రైట్? ఇలా 1 by 1 ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇస్తుంది. ఇలా అన్నీ కలిపి ఇస్తే మనకి జాగ్రత్తగా వినండి, ఇంత నెగిటివ్ పాయింట్స్ వచ్చేసినాయి అనమాట. ఎంత నెగిటివ్ పాయింట్స్? -759. క్లియర్? ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్. సో ఇవాళ మార్కెట్ రెడ్లో ఉంది అంటే మీనింగ్ ఏంటి? పడిపోయింది అని. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ దిస్. నౌ లెట్ మీ టేక్ వన్ పర్టికులర్ స్టాక్ అండ్ అనలైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిసే తీసుకుందాం. లెట్ మీ టేక్ వన్ పర్టికులర్ స్టాక్ అండ్ అనలైజ్. సో ఇన్ఫోసిస్ మీరు జాగ్రత్తగా ఇక్కడ చూడండి, పాయింట్ టు పాయింట్ చెప్తున్నా. ఇన్ఫోసిస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం మై డియర్. సో ఇన్ఫోసిస్ ఏం చెప్తుంది? క్లియర్ ఉందా? ఇన్ఫోసిస్ ఏం చెప్తుందో జాగ్రత్తగా చూడండి. పైన ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ ఏమన్నది? ఇన్ఫోసిస్ ఐటీ సర్వీసింగ్ అండ్ కన్సల్టెన్సింగ్ కంపెనీ. అది మీకు కనపట్టలేదు అనుకుంటా. ఇన్ఫోసిసే ఐటీ సర్వీసింగ్ కన్సల్టెన్సీ కంపెనీ, రైట్? హౌ మచ్ పర్సంటేజ్ పడింది మొత్తం? ఇప్పుడు ఇవాళ ప్రజెంట్ ప్రైస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటారు, రాసుకోండి దాన్ని. సిఎంపి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? సిఎంపి, కరెంట్ మార్కెట్ ప్రైస్. క్లియర్? సో ఎంత ఉంది మై డియర్? సిఎంపి ఎంత ఉంది? ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి ఒకసారి చాట్లో మెన్షన్ చేయండి. కరెంట్ మార్కెట్ ప్రైస్, కెన్ యూ మెన్షన్ ఇట్ క్విక్గా? అందరు టైప్ చేస్తుంటే ఇన్వాల్వ్ అవుతున్నట్టు అర్థమవుతుందా? రైట్. సో స్క్రీన్ షాట్ వచ్చింది కాబట్టి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి డియర్,
ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి అందరూ. ఏం మాట్లాడుతున్నాం? కరెంట్ ప్రైస్ ఎంత ఉంది? ఇదన్నమాట. ఎంత కరెంట్ ప్రైస్? 1515. అర్థమైందా అందరికీ? నెక్స్ట్ అక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే, అక్కడ మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఇంకొక పాయింట్ చెప్తున్నాను. రైట్, ఏం చెప్తున్నాను? సో కరెంట్ ప్రైస్ కన్నా ముందు కింద డౌన్ ఉంది. ఏముందో చెప్పండి కింద డౌన్. ఇది చూడండి, డౌన్లో కనపడుతుందా మీకు? ఎంత? -37.95 అంటే 2.44% పడింది. అది ఎంత పడింది? 2.44% పడింది. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్. అర్థమైందా లేదా? క్లియర్. నెక్స్ట్ చూస్తే మీరు నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి. వాల్యూమ్ అన్నారు. దిస్ టర్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాల్యూమ్ ఆ రోజు కొనిన వాళ్ళవి ప్లస్ అమ్మిన వాళ్ళవి మొత్తం ట్రేడెడ్ క్వాంటిటీ. అంటే నువ్వు 100 కొన్నావు, నేను ఒక 100 అమ్మాను అనుకో. సో వాల్యూమ్ ఎంత అవుద్ది? 200 అవుద్ది. అర్థమైందా? సో అమ్మినోడు కొనినోడు మొత్తం కలిపితే మనం వాల్యూమ్ ఆఫ్ ద స్టాక్ అంటాం. క్లియర్. నౌ నెక్స్ట్ జాగ్రత్తగా విను. అది ఏ రోజు ఎంత ఉందంటే వాల్యూమ్ ఆఫ్ ద స్టాక్ 463,200 అనమాట. అంటే మీనింగ్ 4,63,000 స్టాక్ ఇవాళ చేంజ్ అయింది, ఎక్స్చేంజ్ అయింది, హ్యాండ్స్ ఎక్స్చేంజ్ అయింది. అర్థమైందా డియర్? క్లియర్ అయిన అందరికి ఇది? ఆర్ యు ఓకే విత్ దిస్? రైట్. సో దీన్ని నేను మీకు ఇంకా క్లియర్గా ఎలాబరేట్గా అర్థమయ్యేది చెప్పడం కోసం మన బోర్డు మీదకి తీసుకెళ్తున్నా. జాగ్రత్తగా వినండి. టేకింగ్ ఇన్ టు అవర్ బోర్డ్. రైట్. సర్లే, ఇప్పుడు ఇక్కడ కానిచ్చేద్దాంలే. రేపు నెక్స్ట్ ముందే తీసి పెట్టేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సరే, ఓకే. రైట్. దిస్ ఈజ్ ఓకేనా? నౌ ద నెక్స్ట్ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బిడ్ క్వాంటిటీ అంటారు, ఆస్క్ క్వాంటిటీ అంటారు. పాయింట్స్ టెర్మినాలజీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓపెన్ ప్రైస్ అంటే తెలుసు కదా, ఇందాక మనం అక్కడ నేర్చుకుని లాగానే. ఓపెన్ అంటే ఆ రోజు 9 o'clock నుంచి 3:30 మధ్యలో ఓపెన్ అయిన ప్రైస్. అది ఎంత ఉంది? 1543 ఉంది. అక్కడ నుంచి మనకి ఒక పడుకుంటూ వచ్చేసింది. ప్రీవియస్ క్లోజ్ ఎంత? 1553. ఆ 1553లో నుంచి -37 తీసేస్తే కానీ నీకు ఆ 15 వస్తుంది. అర్థమైందా? నిన్నటి క్లోజింగ్ నుంచి ఎంత పడింది అనేది మనకి చూపిస్తుంది అక్కడ. క్లియర్ డియర్? నెక్స్ట్ డే రేంజ్ అంటే ఆ రోజులో 1,511 రూపాయల నుంచి 1,549 రూపాయల వరకు వెళ్ళింది. అర్థమైందా? క్లియరా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే 52 week రేంజ్ అన్నారు కదా. ఈ 52 week రేంజ్ మీరు చూస్తే ఎలా ఉంది మై డియర్? 52 week రేంజ్ చూడండి ఎలా ఉందో. కొంచెం జాగ్రత్తగా చూడండి అందరూ. 52 week రేంజ్ వాట్ హ్యాపెన్? లీస్ట్ ఎంతనన్నా? 1,307 రూపాయలు ఒక సంవత్సరంలో. హైయెస్ట్ ఎంత? 2,006 రూపాయలు. అంటే ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూసారా? 1,300 నుంచి 2,000 వరకు వెళ్ళింది. అంటే 700 రూపాయలు ఒక సంవత్సరంలో పెరిగింది అది. ఐ హోప్ యూ గాట్ ఇట్. క్లియర్? అస్సలు దాన్ని లీస్ట్ ప్రైస్, ఆల్ టైమ్ లీస్ట్ ఎంతో తెలుసా? ఆల్ టైమ్ లీస్ట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 33 రూపాయలు అంటే ఒకప్పుడు ఒక్క స్టాక్ 33 రూపాయల నుంచి ఎక్కడ దాకా వెళ్ళింది? అది 2,006 రూపాయల వరకు వెళ్ళింది కదా. హైయెస్ట్, ఆల్ టైమ్ హైయెస్ట్ ఇది. లీస్ట్ ఎంత? 33 రూపీస్. హైయెస్ట్ ఎంత? 2,006 రూపాయలు. గుర్తుపెట్టుకో. ఈ గ్యాప్ ఎంత ఉంది? నియర్లీ ఒక 1,950 1,980 రూపీస్ ఏదో ఉంది. అయితే ఈ స్టాక్కి మీకు చాలా డివిడెండ్లు అవన్నీ వచ్చుంటాయి. సో లెట్ మీ క్లోజ్ దిస్. ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ ఇంకా కొన్ని టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆల్ టైమ్ రేంజ్ అంటే అది మార్కెట్లోకి ఐపీఓ ద్వారా, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా వచ్చిన కాడ నుంచి ఇప్పటిదాకా, అంటే గత కొన్ని ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి దాని రేంజ్ అనమాట. 33 రూపాయల నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది? 2,006 రూపాయల వరకు వెళ్ళింది. రైట్ సార్, అంతేనా దాన్ని? నో, అది చాలా సార్లు స్ప్లిట్ అయింది, చాలా సార్లు బోనస్లు వచ్చినాయి, చాలా డివిడెండ్లు వచ్చినాయి. అవన్నీ ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ. సరే, నెక్స్ట్ అప్పర్ సర్క్యూట్, లోవర్ సర్క్యూట్. ఇది మీకు చాలా బాగా అర్థం కావాలి. అప్పర్ సర్క్యూట్ ఒకవేళ ఆ రోజులో వెళ్ళగలిగితే
అంతవరకు వెళ్తుంది, అంతవరకు వెళ్తుంది. కానీ గుర్తుపెట్టుకోవాలి, నిఫ్టీ 50లో ఉన్నవి, సెన్సెక్స్ 30లో ఉన్న వాటికి ఈరోజు ఇంతే పెరగాలి ఇంతే పడాలని అసలు రూల్ ఏమీ లేదు. అర్థమైందా? ఇంతే పడాలి ఇంతే పెరగాలని రూల్ ఏమీ లేదు. ఊరికి అప్పర్ సర్క్యూట్ అని పెట్టిండంటే ఒక అర్ధ గంటలో అక్కడికి రీచ్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ సర్క్యూట్కి రీచ్ అయింది అనుకో, మళ్ళీ ఒక 10 నిమిషాలు ట్రేడింగ్ ఆపేసి మళ్ళీ రిలీజ్ చేస్తాడు, మళ్ళీ పెరుగుతుంది. ట్రేడింగ్ హాల్ట్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? ట్రేడింగ్ హాల్ట్ అంటే ఆపేయటం, టెంపరీగా అట్లా ఆపేసి మరలా పెంచుతాడు. ఐ హోప్ యూ గాట్ ఇట్ రైట్. సో దిస్ ఈస్ ద థింగ్. లోవర్ సర్క్యూట్ అన్న సిమిలర్ వే అనమాట. సో వాల్యూ ఇన్ ల్యాక్స్ అన్నారు అంటే ఈ రోజు ఎంత ట్రేడ్ అయింది, ఎంత అమౌంట్కి ఎక్స్చేంజ్ అయింది, 70 కోట్ల రూపాయలు. ల్యాక్స్లో ఇచ్చారు, అది 7020 ల్యాక్స్ అంటే 70 crore రూపీస్ అనమాట. క్లియర్ మై డియర్? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ థింగ్ రైట్. సో ఇంకా మనం కొంచెం డీప్ వెళ్దాం, ఇంకొంచెం డీప్ వెళ్దాం, జాగ్రత్తగా చూడండి. ఇవి మీరు కంగారు పడొద్దు. బుక్ వాల్యూ, సెక్టార్ పి, ఇవన్నీ మనం మళ్ళీ నేర్చుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి. టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ రైట్. కిందకి వెళ్ళిపోతే దీని యొక్క ఇవాళ పరిస్థితి ఏంటో చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. సో మనకి ఈ వాల్యూమ్ అనేది కనపడేది కంబైన్డ్ ఫ్రమ్ బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి. ఇక్కడ మీకు కనపడుతుందా కంబైన్డ్ అని, తర్వాత ఎన్ఎస్సి అని రైట్, బిఎస్సి అని. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. సో దిస్ ఈజ్ ద పాయింట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు లర్న్. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నా. ఏం చూపిస్తున్నా? టుడే 1 CR లేదా మీకు ఇక్కడ ఇంకా ఇచ్చేసి చూపిస్తాను అండి. ఇవాళ మీకు కొంచెం ఫోకస్డ్గా వినండి. ఎన్ఎస్సిలో ఎంత ఉంది? 1 CR వాల్యూమ్ కనపడింది. నిన్న కూడా 1 CR వాల్యూమ్ కనపడింది. క్లియర్? ఆ పాయింట్ అర్థమైందా? ఎన్ఎస్సిలో వాల్యూమ్ ఎక్కువ అంటే కొనటం అమ్మటం ఎక్కడ ఎక్కువ జరుగుతుంది? చాట్లో మెన్షన్ చేయాలి. కొనటం అమ్మటం ఎక్కడ ఎక్కువ జరుగుద్ది? ఎన్ఎస్సిలో. ఎందుకు? ఇక్కడ కనపడుతుంది మనకు 1 CR, కోటి షేర్లు అటు ఇటు మారినాయి. క్లియర్? నెక్స్ట్ వచ్చేసి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 2 కలర్స్ కనపడుతున్నాయి. ఫస్ట్ కలర్ ఏమో వాల్యూము, రెండో కలర్ ఏమో డెలివరీ అంటారు. డెలివరీ ఇక్కడ కనపడుతుంది చూడండి, ఎలా చదువుకోవాలి. వాల్యూమ్ కలరు, డెలివరీ కలరు. ఆ కలర్ని బట్టి మనం దాన్ని మీనింగ్ అర్థం చేసుకోవాలి. వాల్యూమ్ కలరు, డెలివరీ కలర్ రైట్ డియర్. సో ఎస్టర్డే ఈ 1 crore 60% డెలివరీ అంటే మేము లాంగ్ టర్మ్లో ఉంటాం, లేదా మేము ఒక వారం వెయిట్ చేస్తాం, ఒక 10 రోజులు వెయిట్ చేస్తామని ఏ రోజు అమ్మేవి ఆ రోజు అమ్మకుండా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కొని ఒక 5 రూపాయలు పెరగగానే అమ్మకుండా కొనిన వాటిని తీసుకెళ్ళి మనకి డీమ్యాట్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్లో ఎలా అయితే డబ్బులు పెట్టుకుంటామో డీమ్యాట్ అకౌంట్లో మనం షేర్లని దాచిపెట్టుకోవచ్చు. సో డీమార్ట్ అకౌంట్లోకి ఇవి వెళ్ళి కూర్చుంటాయి. అర్థమైందా? సో అవి మన హోల్డింగ్స్ మన పోర్ట్ఫోలియో, మన హోల్డింగ్స్ అంటారు. ఈ టర్మ్స్ అన్ని ఇంపార్టెంట్. పోర్ట్ఫోలియో అంటే మన దగ్గర ఉన్న రకరకాల స్టాక్స్ అన్నమాట. హోల్డింగ్స్ అంటే డెలివరీ కోసం ఉన్నవి. క్లియర్? సో రైట్. నెక్స్ట్ 1 వీక్ మొత్తంలో, అది నిన్న జరిగింది, 1 వీక్ మొత్తంలో చూసుకోండి, ఇక్కడ 62% ఆఫ్ ద స్టాక్ ఇన్ ద డెలివరీలోకి వెళ్ళిపోతున్నాయి. అంటే కొనిన వాళ్ళు అంత ఈజీగా ఇమీడియట్గా అమ్మటానికి ఇష్టపడట్లేదు. ఐ హోప్ యూ గాట్ ఇట్. అంత ఈజీగా అమ్మటానికి ఇష్టపడట్లేదు. క్లియర్ డియర్? నెక్స్ట్ 1 month యావరేజ్ అన్నాడు. 1 monthలో కూడా మీరు చూస్తే ఎప్పుడు చూసినా 63% ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఇన్ టు ద డెలివరీ. అంటే లాంగ్ టర్మ్లోనో 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో ఉంచి కొంచెం పెరిగితే అమ్ముదాం అనేసి అలా పెట్టుకుంటూ ఉంటారు. క్లియర్? ఇది మన ఎన్ఎస్సి గురించి. సో ఇప్పుడు బిఎస్సిలో ఏమవుతుందో చూద్దాం. ఒకసారి మళ్ళీ బిఎస్సి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిఎస్సి. సో ఈ బిఎస్సిలో మీకు వాల్యూమ్ చూడండి ఎలా ఉందో బిఎస్సిది. ఇదిగో ఇక్కడ బిఎస్సి అని కనపడిందా? బిఎస్సిలో వాల్యూమ్, ఇవాటి వాల్యూమ్ ఎంత ఉంది? 5 లక్షలు ఉంది. మీకు అర్థమైందా? ఎన్ఎస్సిలో వాల్యూమ్ ఎంత? 1 crore ఉంది. బిఎస్సిలో వాల్యూమ్ ఎంత? 5 lakhs ఉంది. సో జనరల్లీ ఎవడైనా ఏదైనా అమ్మాలి కొనాలి అంటే ఎక్కువగా చూసేది ఎన్ఎస్సి. క్లియర్ డియర్? సో ఎస్టర్డే ఎంత? 4 లక్షలు. డెలివరీ వాల్యూమ్ ఎంత? 2 lakhs రైట్. సో ఇక్కడ కొంచెం తక్కువే ఉంటుంది, ఎందుకంటే వాల్యూమే తక్కువ ఉంటుంది కాబట్టి. ఐ హోప్ యూ గాట్ ఇట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా?
బిఎస్సి అనేది స్టాక్ మార్కెట్లో ఉంది, కానీ ఎన్ఎస్సి అనేది ఇంకా స్టాక్ మార్కెట్లో రాలేదు. అది ఇప్పుడు అన్లిస్టెడ్ ఫార్మెట్లోనే ఉంది. అంటే ఇంకా లిస్ట్ అవ్వలేదు. లిస్ట్ అవ్వడం అంటే ఐపీఓ రావాలి, ఐపీఓ నుంచి అది మార్కెట్లోకి రావాలి. ఇప్పుడు ప్రజెంట్ ప్రైమరీ మార్కెట్, అన్లిస్టెడ్ మార్కెట్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ మార్కెట్. ఆ ప్రైమరీ మార్కెట్లోనే ఉంది అది. ఇంకా లిస్టెడ్ ప్లేస్లోకి రాలే. అంటే ఐపీఓ ద్వారా వచ్చి ఇట్లా మనం కొనడానికి అవకాశం ఇంకా ఇవ్వలే. అది ఇంకొక 1-2 మంత్స్లో రావచ్చు, లేదా ఇంకొక 3 మంత్స్లో రావచ్చు. ఈ లోపల మీరు నేర్చుకొని రెడీగా ఉంటే మనం దాన్ని ఒకవేళ కొనుక్కోవడానికి ఆ టైంలో అవకాశం కనుక ఉందంటే కొనుక్కొని ఇక మనం మొదలు పెట్టవచ్చు. క్లియర్ డియర్? సో ఇప్పుడు నేను మీకు చాలా పాయింట్స్ చెప్పాను. వాల్యూమ్ అంటే కొనినవి అమ్మినవి మొత్తం కలిపి ఎక్కువగా ఎందులో ఉంటుంది, ఎన్ఎస్సిలోనా బిఎస్సిలోనా? అందరూ వీడియో ఒక్క నిమిషం అలా పాజ్ చేసి ఆప్షన్ కింద కామెంట్లో కానీ లేదా చాట్లో కానీ మెన్షన్ చేయండి. దేర్ఫోర్ నాకు అర్థమవుతుంది ఏమి అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? కెన్ యూ ప్లీజ్ ఒక్క నిమిషం అలా ఆపేసి పుట్ ఇట్ ఇన్ ద చాట్ మై డియర్. విచ్ వన్ హ్యాస్, తెలుగులో అడుగుతున్నా, ఈ రెండిట్లో వాల్యూమ్ ఎక్కువ ఎందులో ఉంటుంది అంటే ఎక్కువగా జనాలు ఎక్కడ ట్రేడ్ చేస్తారు, ఎన్ఎస్సియా బిఎస్సియా? కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ ఎవరీ వన్ ఆఫ్ యూ? ప్రమోద్ వండర్ఫుల్ రనానా, మేక్ మనీ వండర్ఫుల్ రనానా, శ్రీకాంత్ వండర్ఫుల్. సో దీస్ పీపుల్ ఆర్ గివింగ్ ఆన్సర్. మీరు ఆన్సర్ ఇస్తుంటే మీరు ఇన్వాల్వ్ అయినట్టు. దీన్ని మీ రెగ్యులర్ ఎడ్యుకేషన్, మీరేదో ఇంటర్మీడియట్ బీటెక్ లేకపోతే ఎంటెక్ ఏదో చదువుతున్న విధంగా చూడకండి. అట్లా చూడకూడదు. అక్కడ నువ్వేమి ఇన్వాల్వ్ అవ్వవు, నోట్సులు రాయవు, దిక్కులు చూస్తుంటావు, చాట్లు చేస్తుంటావు, నిద్రపోతుంటావు. ఎందుకంటే అది మనకి ఇష్టం లేని పని. ఇది మనీ సంపాదించే దాని దగ్గర బుర్ర షార్ప్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఎమోషన్స్ ఉండకూడదు, నేర్చుకోవటానికి సిగ్గు పడకూడదు, కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉండాలి. అర్థమైందా? సో చెప్పండి, which one is the answer is ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి? రైట్, సూపర్. చాలామంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారు. దాట్స్ నాకు అర్థమైంది ఏంటంటే ఎస్, మన వాళ్ళు మీకు పక్కన కామెంట్లు అది కూడా పెడుతున్నారు, విచ్ వన్ యాజ్ ఓటింగ్ కూడా పెడుతున్నారు. కొంతమంది బిఎస్సి అని చెప్తున్నారు. కొంచెం జాగ్రత్త. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్లియర్? సో ఐ విల్ క్లోజ్ దిస్ దెన్. నౌ మూవ్ టు ద నెక్స్ట్ టెర్మినాలజీ. ఇక్కడ మనం చాలా టర్మ్స్ నేర్చుకున్నాం ఇప్పటికీ. రైట్, వాల్యూమ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, దాని గురించి మొత్తం చూసాము. నౌ నెక్స్ట్ స్క్రిప్ట్ నేమ్ ఉంటుంది కదా, ఇక్కడ మరలా మీకు చూపిస్తున్నాను చూడండి. స్క్రిప్ట్ నేమ్ కెన్ యూ గివ్ మీ వాట్ ఈస్ ద స్క్రిప్ట్ ఇన్ఫో అని కింద కనపడుతుంది చూడండి మీకు. స్క్రిప్ట్ ఇన్ఫో. బిఎస్సిలో కోడ్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది ఒక కంపెనీకి. బిఎస్సిలో ఏముంటుంది? కోడ్ ఉంటుంది, నెంబర్ ఇస్తాడు. ఎంత దాని కోడు? 5,02,09 ఇన్ఫోసిస్ అనే కంపెనీ యొక్క కోడ్. అదే ఎన్ఎస్సిలో మనకి ఇన్ఫోసిస్ అని ఉండదు, ఇన్ఫీ అని ఉంటుంది. స్పెల్ అగైన్, ఇన్ఫీ అని ఉంటుంది. ఎక్కడ? ఎన్ఎస్సిలో. ఇది ఏ సెక్టార్ కిందకు వస్తుంది? సెక్టార్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్ని ఒక సెక్టార్లో వేస్తారు. మీకు గుర్తుందా మొత్తం ఎన్ని వేల కంపెనీలు ఉన్నాయి అనుకున్నాం ఎన్ఎస్సిలో బిఎస్సిలో కలిపి? 7,500 కంపెనీస్ ఉన్నాయని చెప్పాను. మరలా చెప్తున్నా, 90% చెత్త అంటే చెత్త. ఒక్క 10% కంపెనీలే సూపర్ తోపు ఉంటాయి. ఆ 10% కంపెనీలో మనం రూపాయి పెడితే రూపాయికి రూపాయి డెఫినెట్గా వస్తుంది. ఆ 10% కంపెనీస్ని ఐడెంటిఫై చేసి అవి చిన్నగా ఉన్నప్పుడు, అంటే తక్కువ ప్రైస్లో దొరుకుతున్నప్పుడు కొనుక్కొని అవి పెద్దగా పెరిగిందాక ఉంచుకొని మంచిగా వెల్త్ క్రియేట్ చేయాలి. అసలు ముందు అవి ఐడెంటిఫై చేయటం అనేది చాలా పెద్ద పంచాయతీ. అవన్నీ నేను మీకు నేర్పించబోతున్నాను కాబట్టి జాగ్రత్తగా బుర్ర పెట్టుకొని ఫోకస్డ్గా వినండి. క్లియర్? సో ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇన్ఫీ ఈజ్ వాట్? ఇన్ఫోసిస్ యొక్క స్క్రిప్ట్ సింబల్ అనమాట. సింబల్ అది. క్లియర్? సో సిమిలర్గా నేను ఇప్పుడు ఇది సెక్టార్ ఏంటి? ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ అన్నాను కదా. నేను మీకు స్క్రీన్ బ్లర్ ఉందా? క్లియర్ ఉంది కదా? ఒకసారి చెక్ చేసుకుంటానన్నా. నా ఇప్పుడు నేను మీకు ఇంకొక కంపెనీది ఓపెన్ చేసి చూపిస్తా.
చూద్దాం ఎంతమంది నాకు కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను సో దట్ మీకు అర్థమవుతుంది అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్ క్లియర్ డియర్. సో లెట్ మీ గో టు అనదర్ కంపెనీ. సో కంపెనీ వచ్చేసి నేను వన్ బై వన్ క్వశ్చన్లు అడుగుతాను, నాకు జాగ్రత్తగా చెప్పండి. క్లియర్ డియర్. సో కంపెనీ నేమ్ వచ్చేసి టాటా మోటార్స్. వాట్ ఈస్ ద నేమ్? టాటా మోటార్స్. మేక్ మనీ అనే వాళ్ళు చెప్తున్నారు 7,500 ఉన్నాయి సార్, 90% ఓస్ట్. అది బాగానే ఉంది. అండర్ వాల్యుయేషన్ కాదురా బాబు, అసలు వాటికి వాల్యూవే లేదు. వాటి గురించి ఇంకా అండర్ వాల్యుయేషన్ అంటే సూపర్గా ఉంది కంపెనీ, కానీ సమాజం దాన్ని గుర్తించలేదు అని మీనింగ్. మై డియర్ మేక్ మనీ, కొంచెం జాగ్రత్త. సో ప్రాబ్లం లేదు, రాంగ్ ఉంటే మళ్ళీ నేర్చుకుందాం. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్. అండర్ వాల్యుయేషన్ కాదు, అసలు వాటికి వాల్యూవే లేదు. వాటిలో ఏలు పెట్టామంటే కాలిపోతుంది. కాబట్టి వెరీ కేర్ఫుల్గా ఉండు. నాకు ఇక్కడ త్వరగా చెప్పండి. టాటా మోటార్స్ అనేది ఉంది, రైట్? టాటా మోటార్స్ అనేది ఉంది. ఎంత పర్సెంట్ పడింది వాళ్ళది? త్వరగా జాగ్రత్తగా చూసి చెప్పండి. ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత? దీన్ని ఏమంటాం? సిఎంపి. వాట్ ఈస్ దాట్? కరెంట్ మార్కెట్ ప్రైస్. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? కామెంట్స్లో మెన్షన్ చేయాలి. ఇవాళ పడిందా పెరిగిందా? రెడ్లో ఉంది కాబట్టి మీనింగ్ ఏంద్రా మై డియర్? పడింది. ఏమైంది? పడింది. ఎంత పడింది? 1.9% పడింది, అంటే 13 రూపీస్ 30 పైస పడింది. అర్థమైందా? నా ఈ వాల్యూము ఇది ఓకే కదా? 9 lakh ఏదో అది వాల్యూమ్ ఉంది. సూపర్, అంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ దానికి వెళ్తున్నా, జాగ్రత్తగా చెప్పండి. ఇక్కడ నాకు కొంచెం మీకు క్లారిటీ ఇవ్వండి. రైట్ డియర్, కొంచెం క్లారిటీ ఇవ్వండి. స్క్రీన్ పెద్ద చేసి చూపిస్తున్నాను చూడండి. డే రేంజ్ ఎట్లుంది? డే రేంజ్ అంటే మీనింగ్ గుర్తుందా? ఇవాళ ఉట్గయా, రైట్? సరే జాగ్రత్తగా వినండి. డే రేంజ్ అంటే ఇవాళ అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కదిలింది అంటే తగ్గటం కానీ పెరగటం కానీ మధ్యలో ఊగులాడటం కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో డే రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? లోయెస్ట్ 685, హైయెస్ట్ అంతా 702. 685 నుంచి 702 వరకు వెళ్ళింది. క్లియర్? టాటా మోటార్స్ అని తెలుసు కదా, కార్లు, టాటా కార్లు, పెద్ద పెద్ద లారీలు, బస్సులు ఇవన్నీ ఉంటాయి. నా 52 వీక్ రేంజ్ అంటే మీనింగ్ ఏంది? 1 yearలో దాని పరిస్థితి ఏంటి అనేది. 1 yearలో దాని పరిస్థితి ఏంటి అని. క్లియర్ డియర్? సో 1 yearలో ఎలా ఉంది అది? డాడీ ఒక్క 10 నిమిషాల్లో ఉంటా, 10-15 నిమిషాల్లో ఉంటారు. బాయ్. సరే తల్లి, రైట్? ఓకేనా? పాయింట్ అర్థమైందా? నా నెక్స్ట్, ఇది 52 వీక్ రేంజ్లో లోయెస్ట్ ఎంత ఉందంట అంటే ఒక సంవత్సరంలో లోయెస్ట్ ఎంత? ఇది ఎంత? 542. హైయెస్ట్ ఎక్కడికి వెళ్ళింది? 1179 రూపాయల వరకు వెళ్ళింది. క్లియర్? నెక్స్ట్, ఆల్ టైమ్ రేంజ్ ఎంత అంట? అబ్బా 10 రూపాయలు ఒక షేరుకు దొరికింది రా బాబు ఒకప్పుడు టాటా మోటార్స్. 10 రూపాయలకు ఒక షేరు. అర్థమైందా? బ్లర్ అని చెప్తున్న వాళ్ళు ఒకసారి మీరు ఏం చేస్తారంటే, ఇంక్రీజ్ ద వీడియో క్వాలిటీ టు గెట్ క్లియర్ స్క్రీన్ వ్యూ. మీ పైన ఉంటుంది కదా స్క్రీన్ క్లియర్గా, అది మీకు తెలుసు అనుకుంటా కదా. సో పైకి వెళ్ళి ఆ సెట్టింగ్స్లోనే ఎక్కడో క్లియర్ది మెన్షన్ క్లిక్ చేసుకోండి. క్లియర్? నా నెక్స్ట్, హైయెస్ట్ ఎక్కడికి వెళ్ళింది? 1179 వరకు వెళ్ళింది. అంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, నాకు త్వరగా ఆన్సర్ చేయండి. క్లోజ్ చేస్తున్నా. ఈ వాటికి ఈ పాయింట్లు చెప్పేసి క్లోజ్ చేస్తా. జాగ్రత్తగా అందరూ విని నాకు త్వరగా ఆన్సర్లు చేయండి. ఎవ్రీవన్ క్విక్గా ఇన్వాల్వ్ అయ్యి ఆన్సర్లు చేయండి. నౌ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్, బీఎస్సీలో ఈ స్క్రిప్ట్ నెంబర్ ఎంత? జనరల్గా మనం బీఎస్సీలో అయితే ట్రేడ్ చేయంలే కానీ, బట్ బీఎస్సీలో ఈ స్క్రిప్ట్ నెంబర్ ఎంత? 5,570,000. ఎన్ఎస్సిలో దీనికి ఏమని ఉంటుంది? నేమో టాటా మోటార్స్ అని ఉంటుంది ఎన్ఎస్సిలో.
టాటా మోటార్స్ అని ఉంటుంది. ఇది ఏ సెక్టార్కి సంబంధించింది? ఇది చాలా ఇంపార్టెంట్. టాటా మోటార్స్ అనేది ఏం సెక్టార్? అది ఆటోమొబైల్ సెక్టార్, రైట్? లార్జ్ ఎల్సివిస్, హెచ్సివిస్ వెహికల్స్ అనమాట. అవి వెహికల్స్ని తయారు చేసే కంపెనీ అది, రైట్? సో ఇంతకుముందు ఇన్ఫోసిస్ ఏ సెక్టార్? అది ఐటీ సర్వీసెస్ సెక్టార్. ఇదే సెక్టారు ఆటోమొబైల్ సెక్టార్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. క్లియర్ కదా? సో ఇవాళ ఇక్కడ వరకు చాలు మై డియర్. ఇక మీదట కుదిరితే రేపు కూడా ఏదన్నా నాకు కుదిరిందంటే నేను కొంత టైం తీసుకుంటాను, సో దాట్ వీ కెన్ ఈజీలీ అనలైజ్ ద థింగ్స్. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్. అండ్ ప్రతి ఒక్కళ్ళు డోంట్ ఫర్గెట్ టు జాయిన్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ ఆఫ్ అవర్ ద విలేజ్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే అక్కడ నేను మీకు చాలా బుక్స్ ఇస్తాను, పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాను, అండ్ ఈ నోట్స్లు కూడా అక్కడ పెడుతూ ఉంటారు కాబట్టి మీకు మస్తు యూజ్ అవుతుంది. అండ్ కంప్లీట్ ప్లేలిస్ట్ కూడా కింద ఇస్తున్నారు. స్టార్టింగ్ నుండి జాగ్రత్తగా విని రాసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇయర్ మన కోసం బాగా చదువుకున్న వాళ్ళు, ఐఐటీస్లో చదువుకున్న వాళ్ళు, ఐఐఎమ్స్లో చదువుకున్న వాళ్ళు, ఎంఐటీస్లో చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద పిహెచ్డీలు, పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లు నీ కోసం పని చేయాలంటే నువ్వు చాలా స్మార్ట్గా, షార్ప్గా ఉండాలి. అర్థమైందా? పెట్రోల్ లెక్క ఉంటే స్టాక్ మార్కెట్ నీకు బిస్కెట్ అవుతుంది. అర్థమైంది అనుకోండి అందరికీ. సో స్టాక్ మార్కెట్లో మనం డబ్బులు సంపాదించాలంటే వాళ్ళకన్నా స్మార్ట్గా ఆలోచించాలి, స్మార్ట్గా థింక్ చేయాలి, షార్ప్గా ఉండాలి, అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి. ఏముండాలి? కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి. ఈ కంటిన్యూస్ లెర్నింగ్ ఉంటేనే నువ్వు స్టాక్ మార్కెట్లో రూపాయికి రూపాయిని సంపాదించగలవు. లేదంటే మొత్తం కూర్చోబెట్టేసుకోవటమే. కాబట్టి మంచిగా నీట్గా నోట్స్ పెట్టుకోండి, పాయింట్ టు పాయింట్ రాసుకోండి. ఏవైనా డౌట్స్ వస్తే రేపు కమింగ్ డేస్ నుంచి నేను ఒక నెంబర్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు ఆ నెంబర్కి వాట్సాప్లో కూడా పంపించవచ్చు. రైట్ డియర్? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు పుట్ ద థింగ్స్ ఇన్ ద కామెంట్లో పెట్టండి. అర్థమవుతుందో లేదో పెట్టండి. ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయడానికి నేను కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తుంటా. యాక్చువల్లీ ఒక స్టూడియో సెటప్పే పెట్టించాను ద విలేజ్ ఇన్వెస్టర్స్ కోసం. సో ఆ స్టూడియో సెటప్లో లైటింగ్ కొంచెం ప్రాబ్లం ఉంది, వాడు ఇంకా రాలేదు. రేపు కానీ అట్లా వచ్చి లైటింగ్ క్లియర్ చేస్తానన్నాడు. వన్స్ లైటింగ్ క్లియర్ అయిందనుకోండి మీకు బ్లర్డ్ కూడా కనపడదు. సో దట్ వీ విల్ మూవ్ వెరీ ఈజీలీ ఎవ్రీథింగ్. అంతా నీట్గా బేసిక్ నుండి ఇంకా నేర్చుకోవచ్చు. సో నేను చెప్పేది మీకు ఉపయోగపడుతుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ జాబులు లేక, ఎవడు జాబులు ఇవ్వక, జాబులు రాక, కష్టపడి చదివి కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక చాలా బాధల్లో ఉన్నోడికి దీన్ని పరిచయం చేయండి, దీన్ని నేర్పించండి. నేనున్నాను, నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు దాన్ని నేర్చుకోవడానికి నువ్వు కూడా రెడీగా ఉంటే డెఫినెట్లీ యూ విల్ బికమ్ ద టాప్. ఇందులో జాగ్రత్తగా నేర్చుకుంటూ స్లోలీ ఒక్క రోజులో ఏది జరగదు. స్లోలీ వెల్త్ని బిల్డ్ చేయొచ్చు. ఆర్ యూ రెడీ మై డియర్? దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ విల్ మీట్ in tomorrow's class. And don't forget to encourage me by sharing this link with all your friends. నలుగురు నేర్చుకున్నారంటే 4 పాయింట్లు బయటకు వస్తాయి. 10 మంది ఒక సైన్యంగా అయ్యారంటే కొన్ని పాయింట్లు బయటకు వస్తాయి. ఎవడో ఒక షార్ప్ బోర్డ్ ఉంటాడు, కథం. ఆ షార్ప్ బోర్డ్ నుంచి ఇంకా కొన్ని మనం నేర్చుకోవచ్చు. రైట్ మై డియర్? టుమారో కూడా క్లాస్ తీసుకుందాము. మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఒక అర్ధగంట అయినా. ఎందుకంటే నేను వీక్లీ 1 hour 1.5 hour తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇవాళ 40 minutes కన్నా ఎక్కువ తీసుకోలేకపోయాను. బికాజ్ బయట వర్షం పడుతుంది, చాలా బిజీ ఉన్నాను కాబట్టి కుదరలేదు. ఐల్ టేక్ టుమారో కూడా కుదిరితే ఇంకొక 45 minutes తీసుకుంటే కొంచెం బేసిక్ టెర్మినాలజీ బాగా కనుక వచ్చిందనుకోండి, వీ కెన్ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్. రైట్ మై డియర్? లవ్ యూ ఆల్.